అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్. నేను గుండపనేని రాజశేఖర్. 2024 ఎన్నికలకు గాను తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి జాబితాను ప్రకటించారు. 99 మంది ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు సీట్లు ఖరారు చేస్తూ విడుదల చేయడం జరిగింది. వీటిలో 94 సీట్లను తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తే 5 సీట్లను జనసేన ప్రకటించడం జరిగింది. ఇందులో చాలామంది అంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఉమ్మడిగా ప్రకటించినటువంటి ఈ జాబితాలో ఎక్కువగా విద్యావంతులకే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. ప్రకటించిన అభ్యర్థులందరూ కూడా దాదాపు డిగ్రీ వరకు చదివినటువంటి వాళ్ళే ఉన్నారు. వీళ్ళల్లో విద్యకు అలాగే వాళ్ళకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పలుకుబడికి అలాగే వాళ్ళకు జనంలో ఉన్నటువంటి మంచి పేరుకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మేము బాగా కృషి చేసి ఆలోచించి ఈ జాబితాను తయారు చేయడం జరిగింది అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో అభ్యర్థులు అందరూ కూడా చదువులై ఉండటం అనేది కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. ఇందులో కూటమి తరపున బరిలోకి దిగినటువంటి అభ్యర్థులు అందరూ కూడా డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళే. 99 మంది జాబితాను ప్రకటిస్తే వీరిలో 60 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీళ్ళల్లో మొత్తం 60 మంది అభ్యర్థులు డిగ్రీ చదువుకున్నారు, 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా ఉన్నారు. ఇందులో ఒకరు ఐఏఎస్, ఒక ముగ్గురు ఎంబీబీఎస్ చదువుకున్నారు, మరో 2 పిహెచ్డి కూడా పూర్తి చేశారు. అంటే ఇప్పటి వరకు ప్రకటించినటువంటి జాబితాలో ఉన్నటువంటి అందరూ అభ్యర్థులు కూడా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేసి ప్రకటించారు. వీళ్ళందరూ కూడా రేపొద్దున గెలిచి ప్రజల్లోకి వచ్చిన ప్రజల సమస్యలను సులువుగా అవగాహన చేసుకొని ప్రజలకు తగినటువంటి న్యాయాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం చేత వీళ్ళు అందరూ విద్యావంతులను ఎంపిక చేయడం జరిగిందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఇక సామాజిక పరంగా మొదటి విడతలో చాలా వరకు బీసీలకు అలాగే మైనారిటీలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పుకుంటున్నారు. అసలు ఈ మొదటి విడతలో ఏ వర్గాలకు ఏ ప్రాధాన్యత ఇచ్చారు అనే అంశాన్ని కూడా మనం చూసుకుంటే బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళని 19 మందికి సీట్లు ఇచ్చారు. అలాగే ఎస్సీలకు 20 మందికి సీట్లు కేటాయించడం జరిగింది. గిరిజన వర్గానికి చెందిన వారికి అంటే ఎస్టీలకు 3 సీట్లు కేటాయించారు. కాపు సామాజిక వర్గానికి లేదా బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి 10 మందికి ఇప్పటిదాకా సీట్లు కేటాయించడం జరిగింది. ఇక కమ్మ సామాజిక వర్గానికి 22 మందికి ఈ లిస్టులో సీట్లు కేటాయించడం జరిగింది. 17 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి సీటు కేటాయించడం జరిగింది. వైశ్యులకు 2, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారికి 4, వెలమలకు 2, అలాగే మైనారిటీలకు 1 సీటు కేటాయించడం జరిగింది. ఈ తొలి విడతలో బీసీలకు తగిన ప్రాధాన్యత లభించలేదు అనేటువంటి విమర్శ వినిపిస్తోంది. అయితే రెండవ విడత జాబితాలో బీసీలకు తగినంత ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ అందరినీ గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకొని యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ గెలుపుకు ప్రాధాన్యత ఇస్తూ అలాగే యువతకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ జాబితా తయారు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఆయా సామాజిక వర్గాలకు ఇచ్చినటువంటి లిస్టు మనం చూసాం కదా. ఇప్పుడు ఏ వయసు వారికి ఎంతమందికి ఇచ్చారనేటువంటి అంశం కూడా చూద్దాం. ఈ ప్రకటించిన 99 మంది లిస్టులో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు 2 ఉన్నారు. 35 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యన ఉన్నటువంటి వాళ్ళు 22 మంది ఉన్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నటువంటి వారు మొత్తం 55 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక 60 నుంచి 75 మధ్యన ఉన్నటువంటి వాళ్ళల్లో దాదాపు 17 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలామంది వీళ్ళలో సీనియర్ ఉన్నారు. కొంతమంది కొత్త వారికి కూడా చోటు కల్పించడం జరిగింది. ఈ ఎన్నికల్లోనే తొలిసారిగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళ పార్టీ పట్ల వాళ్ళకున్నటువంటి నిబద్ధతను, వాళ్లకు రాజకీయాల పట్ల ఉన్నటువంటి అవగాహనను, ప్రజల్లో వాళ్ళకున్నటువంటి మంచి పేరును దృష్టిలో పెట్టుకొని ఈ లిస్టును తయారు చేసి వదిలినట్టుగా తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. విద్యావంతులకు, యూత్కు, అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. అట్లాగే తెలుగుదేశం వర్గాలు కూడా మేము బాగా కష్టపడి ఒక మంచి లిస్టును తయారు చేసాం, వీళ్ళందరూ కూడా రేపు పొద్దున గెలిచి జనంలోకి వచ్చినా కూడా ప్రజోపయోగంగా ఉండేటువంటి వాళ్ళే అని చెప్పుకుంటున్నారు. ఇది వాటికి నేను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.